పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం కలర్ చాప్టర్లో మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో మనం బిజినెస్ పీపుల్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. బిజినెస్ అంటే కేవలం మెడిటేషన్ చేసుకోవడం, కేవలం పూజాది క్రతువులు చేసుకుంటూ పురోగతి సాధించడం అనేటువంటిది ఒక మార్గం. అలా కాకుండా కొందరు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేయడం క్యాపిటలిస్ట్ అన్నారు వాళ్ళని. వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నాం. ఆల్ గ్రేట్ capitalists and the supreme heads of finance or organized business are the exponents of similar powers. సుప్రీం హెడ్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటే వాళ్ళ చేతుల్లో రోజు కొన్ని లక్షల కోట్లు వాళ్ళ చేతిలో తిరుగుతుంటారు. బిజినెస్ పొద్దున్న మొదలుపెట్టి రాత్రి అడిగి కొన్ని లక్షలు వాళ్ళ దగ్గరికి రావడం, కొన్ని లక్షలు వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగిపోతుంది. సో అలాంటి గ్రేట్ పీపుల్ వాళ్ళు కూడా చాలా గ్రేట్ పీపుల్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ వాళ్ళ లైఫ్కి కావాల్సినటువంటి వాళ్ళకి ఎప్పుడైనా ఏర్పడిపోయే వాళ్ళకి. కానీ వాళ్ళు స్టిల్ దే డూ బిజినెస్. వాళ్ళు బిజినెస్ చేయడం వలన కొన్ని వందల మందికి వాళ్ళు జీవనోపాధి కల్పిస్తున్నారు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ అన్నటువంటిది ఇంకాస్త సుఖమయముగా ఉండేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందు గురించి వాళ్ళు కూడా చాలా గ్రేట్ పీపుల్ వాళ్ళు. అంటే ఇక్కడ రెండు విషయాలు. వాళ్ళు అది ఒక సర్వీస్గా వాళ్ళు స్వీకరించి చేస్తే వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయిపోతారు. కేవలం నా సంతోషం గురించి చేస్తున్నాను అనుకుంటూ జీవుల్ని మోసం చేసేస్తే మనకి అటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు పాలవుతారు. అది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి మనం. ఎప్పుడైనా సరే బిజినెస్ అన్నటువంటి దేనికి బిజినెస్ అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఈ వస్తువులు కానీ ఇవన్నీ కూడా మనం అందించడానికి మనకి ఇవ్వబడినటువంటి కార్యక్రమం. అది ఇస్తున్నాం కాబట్టి దానికి మనం కూడా జీవించాలి కాబట్టి దాని మీద వచ్చేటువంటి కొంత లాభం అనేటువంటిది మనం తీసుకోవడం తప్పులేదు. కానీ జీవుల్ని మోసం చేసేసి మనం మాత్రమే లాభం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో బిజినెస్ చేస్తే మాత్రం అది బిజినెస్ అనిపించుకోదు. ధనం గురించి మనకి కాస్మిక్ ఫేర్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎటువంటి వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది, ఎటువంటి వాళ్ళ దగ్గర ధనం ఉండదు, ధనవంతులు అంటే ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా అందులో మనకి చెప్తారు. సో అవి గుర్తుంచుకుంటే మనం ఒకసారి బిజినెస్ అంటే ఏమిటో మనకి బాగా తెలియబడుతుంది. దే ఆర్ పెర్సానిఫికేషన్స్ ఆఫ్ వన్ పాయింట్ అండ్ అడ్హెరెన్స్ టు వన్ లైన్ ఆఫ్ థాట్ వాళ్ళందరికీ. అండ్ దేర్ ఎవల్యూషన్ ప్యారలల్స్ దట్ ఆఫ్ ది మిస్టిక్ అండ్ ది అక్కల్టిస్ట్. I seek most strongly to emphasize this fact. They are the ones
who made it along the lines of the Mahachohan are the lords of civilization or culture. Supreme concentrated attention to the matter in hand and makes him what they are. So, they are the ones who made it along the lines of the Mahachohan. వాళ్ళందరూ కూడా మహాచౌహాన్ యొక్క లైన్స్ ఆఫ్ దీంట్లో ఉండేటువంటి వాడు వీళ్ళందరూ కూడా బిజినెస్ పీపుల్ అందరూ కూడా. కనుక మహాచౌహాన్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ సివిలైజేషన్. ఆయన యొక్క దీంట్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా ఉంటున్నారు వాళ్ళు. కనుక వాళ్ళందరికీ కూడా అంటే ఒక అక్కల్టిస్ట్ ఏదైతే స్థితి సాధించుకోవడం అనేటువంటి జరుగుతుంటుందో ఒక పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళకి ఆ స్థితి అన్నటువంటిది వాళ్ళ యొక్క బిజినెస్ ద్వారా వాళ్ళు చేసేటువంటి దీని ద్వారా అది సిద్ధింపడుతుంటుంది వాళ్ళకని చెప్తున్నారు. And in many respects, they attain greater results than many a student of meditation. All they need to do is to transmute the motive underlying their work. So, to transmute the motive underlying their work. మనం ఎలా need to do is to transmute. మనం దేనికి ట్రాన్స్మ్యూట్ అవ్వాలంటే కనుక అండర్లైన్ దేర్ వర్క్. వర్క్కి ఏది అడ్రస్ చేస్తుందో దానికి మనం అందరం కూడా ట్రాన్స్మిట్ అవ్వాలి. బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే వర్క్ అనేటువంటి దేనికంటే ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సామాన్లు ఇవ్వడం అనేటువంటిది వర్క్. అది దృష్టిగా మీరు బిజినెస్ చేయండి. లాభం తీసుకోవద్దని అనట్లేదు, లాభం తీసుకోవచ్చు. కానీ ఉద్దేశం ఏమై ఉండాలి, వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం ఈ సామాన్లు నిత్యావసర వస్తువులన్నీ కూడా మనం ఇవ్వడానికి మనం ఇది ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం అన్నది పెట్టుకుని మనం బిజినెస్ చేయాలి. And their achievement will then outrun that of other students. They will approach a point of synthesis and the professional path will then be trodden. అంటే దీన్ని వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలంటే మనం బిజినెస్ చేస్తున్నందువల్ల మనకు టెన్షన్ ఉండకూడదు, కంగారు ఉండకూడదు, కోపం ఉండకూడదు, జీవుల్ని మనకన్నా తక్కువ వాళ్ళుగా చూడటం అనేటువంటిది ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా మనకి బిజినెస్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఒక అక్కల్టిస్ట్ ఇవన్నీ బిజినెస్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాడికి ఒక చక్కటి ప్రశాంతత ఇవన్నీ ఎలా అయితే సిద్ధిస్తుంటాయో బిజినెస్ చేస్తున్నటువంటి వాడికి కూడా ఆ ప్రశాంతత అనేటువంటిది ఉండాలి. ప్రశాంతత లేకుండా వాడు ఎన్నో టెన్షన్స్ పడిపోతూ ఎంతో ఇదైపోతూ చేస్తున్నాడంటే వాడు బిజినెస్ చేయలేడు, రోగాలు వచ్చేస్తాడు. కనుక అట్లా అంటే ఎందుకు వాడు టెన్షన్ పడిపోయి ఎందుకు ఇదంతా అవుతున్నాడంటే కనుక వాడి కోసమనో లేదా వాడి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయో అప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి వాడి థాట్స్. వీడికి 10 రూపాయలు ఇచ్చాం, వీడు ఇస్తాడో ఇవ్వడో, లేదా మనం ఇక్కడ 10 రూపాయలు పెడుతున్నాము, ఇలాంటివన్నీ థాట్స్ అన్నీ వాడికి వస్తాయి. ఒక చక్కటి బిజినెస్ మ్యాన్కి ఏం థాట్స్ ఉండవు, వాళ్ళు టకటకాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ చూస్తే వాళ్ళు అసలు రోజు వాళ్ళకి అసలు టెన్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఆల్మోస్ట్ ఉండదు వాళ్ళకి టెన్షన్. ఎందుకంటే వాళ్ళు అన్ని వర్క్స్ అన్ని అలా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. జస్ట్ వాడు అలా వచ్చినట్టు అలా వెళ్ళిపోతాడు షాప్కి. కనుక బిజినెస్ చేయడం అనేటువంటిది ఒక ఆర్ట్. అది ప్రతివాడు బిజినెస్ చేయలేడు బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మన బిజినెస్ కూడా అంత స్థితి కాబట్టి మనందరం కూడా తలో బిజినెస్ పెట్టేద్దాం అని అనుకుంటే చాలా కష్టం. బిజినెస్ చేయడం అనేటువంటిది ఒక ఆర్ట్. సో ఆ విషయంగా ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ ద్వారా కూడా ఈ స్థితి పొందవచ్చు. ఏదైనా సరే వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ వృత్తి ద్వారా ఈ స్థితి పొందవచ్చు. ధ్యానం చేసుకుంటూ కూడా ఆ స్థితి మనం పొందవచ్చు. అది ఇక్కడ మనం చెప్తున్నాం. The law of vibration will gradually therefore be more and more understood and be seen to govern action in all of the 3 departments of the Manu. కనుక ఈ 3 departments of the Manu ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిది వర్తిస్తుంటుంది. అంటే చోట్లో ఎప్పుడు ఏది అవసరమో దానికి సంబంధించినటువంటి దానికి మనం ప్రతిస్పందించుట అనేటువంటిది జరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఒకప్పుడు అది సత్యం, ప్రస్తుతం ఆ సత్యం ఇంకో రూపంగా వ్యక్తం అవుతుంది. దానికి తగ్గట్టుగా మనం ప్రతిస్పందిస్తూ ఉండాలి. ఒక బిజినెస్ మ్యాన్ అలా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. గతంలో ఒక రకంగా ఉండేది బిజినెస్, ఇప్పుడు వేరేగా ఉంటుంది. దాన్ని తగ్గట్టుగా వాడు చేసుకుంటూ వెళ్తారు బిజినెస్ అనేటువంటిది అలా. Therefore, he, in all the 3 departments of the Manu, the world teacher and the Mahachophan, the 3 departments, it will find its basic expression and its familiar terminology in those of color and sound.
ఎమోషనల్ డిజార్డర్ విల్ బి రిగార్డెడ్ యాజ్ డిస్కార్డెంట్ సౌండ్. అది ఎమోషనల్ డిజార్డర్ విల్ బి రిగార్డెడ్ యాజ్ డిస్కార్డెంట్ సౌండ్. ఎమోషనల్ డిజార్డర్ ఎప్పుడు కూడా మన ఎమోషనల్ డిజార్డర్ ఉండకూడదు. అంటే మనం అన్నెసరీగా రియాక్ట్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా మనం ఉండకుండా ఉండేట్టు చూసుకోవాలి. అది ఏంటంటే డిస్కార్డెంట్ సౌండ్. ఇప్పుడు కూడా మన లైఫ్ అనేటువంటిది ఒక రిథమిక్గా వెళుతూ ఉండాలి. రిథం ఉండాలి దాంట్లో. అంటే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేదా మన యొక్క థాట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఎగిరి జిగిరిగా ఉండకూడదు. మనకి ఒక సంతోష కార్యక్రమం ఉన్నా, సంతోషం ఉన్నా, ఒక బాధ ఉన్నా రెండింటిని సమానంగా తీసుకోండి. చాలు, భగవంతుడు మనం మెచ్చాడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ రకమైనటువంటి సంతోషం మనకి ఇచ్చాడు, ఆయనకి అర్పణ అవ్వండి. లేదా మనకి ఇంత బాధ వచ్చింది, ఈ బాధ నిజంగా మనం తీర్చుకోగలమా, మనం ఈ బాధలోంచి బయటకు రాగలమా, రాలేము. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఇందులోంచి మనం అలా బయటకు వచ్చేయగలుగుతాం. కనుక ఆ భగవంతుడి యొక్క దీన్ని అలా సంథింగ్ అలా మీరు ఏర్పాటు చేసుకుని రెండింటిని సమానంగా ఉండటం అనేటువంటిది చేసుకోగలుగుతూ ఉండాలి. అది ఎమోషనల్ డిజార్డర్ విల్ బి రిగార్డెడ్ యాజ్ డిస్కార్డెంట్ సౌండ్. మెంటల్ లెథార్జీ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లో వైబ్రేషన్ అండ్ మెంటల్ లెథార్జీ ఉండకూడదు. అంటే మానసికంగా మెంటల్ లేజినెస్, అంటే ఏదైనా చేయడానికి మనం మానసికంగా ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటుండాలి. అబ్బా మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల అవుతుందా, మనం ఇదంతా ఎక్కడ చేయగలుగుతాం, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడ బయలుదేరి మనం వెళ్ళగలం, మనం వెళ్ళలేము, మనం చేయలేము, ఇలాంటి ఆలోచనలు అసలు ఉండకూడదు. మెంటల్ లెథార్జీ అన్నది ఇట్ కాజెస్ లో వైబ్రేషన్. అంటే వాడు అప్పుడు అది అవసరం కాబట్టి వాడికి అది చేయమన్నారు. నేను ఇప్పుడు ముసలాండ్ అయిపోయాను, నాకు ఇప్పుడు ఈ రాజ్యం అవసరమా, నథింగ్ డూయింగ్ అన్నాడు. అంటే ఏది ఎప్పుడు అవసరమో నీకు చోట్ల నుంచి ఎనర్జీస్ అన్నట్టు నీకు చెప్తుంటాయి. వాటి విధంగా మనం రెస్పాండ్ అవ్వడమే కరెక్ట్. కానీ నేను చిన్నవాడిని, నేను ఇది చేయగలమా, నేను పెద్దవాడిని ఇది చేయగలమా, వీటితో సంబంధం లేదు. అప్పుడు ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్ళడమే మార్గం. అందుగురించి మెంటల్ లెథార్జీ ఉండకూడదు మనకి. అండ్ ఫిజికల్ డిసీజ్ విల్ బి న్యూమరికల్లీ కన్సిడర్డ్. ఫిజికల్ డిసీజ్ విల్ బి న్యూమరికల్లీ కన్సిడర్డ్. అంటే ఫిజికల్గా డిసార్డర్ ఉందనుకోండి, సో మెంటల్ లెథార్జీ మనకి లో వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఫిజికల్ డిసార్డర్ మనకి ఏదైనా ఉన్నా దాన్ని విల్ బి న్యూమరికల్లీ కన్సిడర్డ్. అంటే దానికి తగు మాత్రమే. ఫిజికల్ ప్లేన్ ఎంతవరకు వంశం అంతవరకే దానికి విలువ ఇవ్వండి. అమ్మో నాకు చేయి నొప్పిగా ఉంది, నేనేం చేయగలుగుతాను, లేదే, దానిపాటికి అది ఉంటుంది, దీనిపాటికి వీడు చేసుకుంటూ వెళ్ళిపోవడం కార్యక్రమం. రమణ మహర్షి గారు, ఆయనకి చేతి మీద కంతి వచ్చింది, దాన్ని ఆపరేషన్ చేస్తాం అన్నారు. అయితే మీకు ఎనస్థీషియా ఇస్తాం, మీకు ఎనస్థీషియా ఇచ్చి మీకు ఆపరేషన్ చేస్తాం అన్నారు. అవసరం లేదు, ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేసుకోండి, నా పాటి నా కార్యక్రమంలో నేను ఉంటాను అన్నాడు ఆయన. అంతే. మరి ఆయనకి ఎనస్థీషియా చేయకుండానే ఆ చెయ్యి అది కంతి తీసేసారు, వాళ్ళు చేసేసారు. ఎనస్థీషియా అవసరం లేదు నాకు అని అన్నాడు. అంటే ఫిజికల్ డిసీజ్ మనం చాలా పెద్దదిగా మన లైఫ్ మొత్తం ఫిజికల్ డిసీజ్ తోటి నింపేస్తాం మనం. మరి మనందరం పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ తెలుసుకున్నారు, సీనియర్స్ వాళ్ళందరికీ తెలుసు. నాన్నగారికి 92లో కాళ్ళలో చాలా పెద్ద కురుపు వచ్చేసింది. కురుపు వచ్చేస్తే అసలు రాత్రుల్లో నిద్ర ఉండేది కాదు, ఏది ఉండేది కాదు, చాలా బాధపడేవారు. అయినా ఆయన చేసేటువంటి కార్యక్రమం ఏది ఆపలేదు. ఆయన మందులు ఇచ్చేసేవారు, గురు పూజలు చేస్తారు, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బాధ ఏమీ తక్కువ లేదు, చాలా బాధ అది. అంటే ఫిజికల్ డిసార్డర్ ఈజ్ న్యూమరికల్లీ కన్సిడర్డ్. దానికి ఎంతవరకు విలువలో అంతవరకే విలువ ఇవ్వండి, అదే మెయిన్గా పెట్టేసుకోకండి. అలా all constructive work will eventually be expressed in terms of numbers, by colors and through sounds. All constructive work will be eventually be expressed. సో ఏదైనా సరే ఒకటి చక్కగా ఒకదానికొకటి అలా యాడ్ అవుతూ వర్క్ అన్నటువంటి జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కలర్స్ అండ్ సౌండ్ అండ్ నంబర్స్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్, సౌండ్ అండ్ కలర్. సో సౌండ్ అండ్ కలర్ అన్నటువంటిది చక్కగా వినియోగింపబడుతుంటే అక్కడ కన్స్ట్రక్టివ్ వర్క్ అంటే చక్కగా జరుగుతుంటుంది. దిస్ సఫిసెస్ ఆన్ దిస్ మ్యాటర్ అండ్ అట్ దిస్ జంక్చర్ ఐ హ్యావ్ నాట్ ఫర్దర్ టు కమ్యూనికేట్. చాలు, నేను మీకు చెప్పినటువంటిది ఎంతవరకు అంటున్నారు ఆయన. ది సబ్జెక్ట్ ఈజ్ abstruse and difficult, and only by patient brooding will the darkness lighten. సబ్జెక్ట్ మనం ఎప్పటిదాకా చెప్పుకున్నటువంటిది చాలా మనంతా
చదువుకొని ముందుకెళ్తున్న ఒక అర్ధరాత్రి ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నటువంటి వాడిగా ఉంటుంది మనకి సబ్జెక్ట్. అంటే వాడికి ముందేముందో కనపడదు, వెనకాతల ఏముందో కనపడదు. ఆ చదువుకుంటున్నటువంటి ఆ 2 లైన్స్ మనకు అర్థమవుతున్నట్టుగా ఉంటుంది. మళ్ళా ఇంకా కింద ఇంకో ముందు 2 లైన్‌లు ఎళ్ళేటప్పటికి ఇదేమైంది ఇవాళ క్లాస్ ఏం చెప్పాం అనేటువంటిది మధ్యాహ్నం అడిగి చూసుకొని ఏంటోనండి అన్నట్టుగా ఉంటుంది మనకి. సబ్జెక్ట్ నిజంగా అంత టఫ్ సబ్జెక్ట్ ఇది. దీని గురించి ఆయన జాగ్రత్తగా లైట్ అన్నటువంటిది జాగ్రత్తగా వేసుకొని ముందుకు నడవండి అంటున్నాడు. ఓన్లీ వెన్ ద రే ఆఫ్ ది ఇంట్యూషన్ స్ట్రైక్స్ ద థాట్ ద పాత్ ఆఫ్ ద ఫుల్ ఆఫ్ డార్క్నెస్. ఇంట్యూషన్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాలి మనం అందరం కూడా. తప్పకుండా ప్రతి ఒక్కడం కూడా ఇంట్యూషన్ లెవెల్స్లోకి మనం ఎవాల్వ్ అవ్వాలి. అంటే ఈగోయిక్గా ఉండడం అనేటువంటిది మనం బాగా అలవాటు చేసుకోవాలి. ఈగోయిక్గా ఉంటేనండి లైఫ్ చాలా విల్ బి వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ యువర్ లైఫ్. ఈగోయిక్గా లేకపోతే ఏమవుతుందంటే లైఫ్ చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. కనుక ఆ రకంగా ఉండడం అనేటువంటిది ఇంట్యూషన్ లెవెల్స్లోకి మీరు రండి అంటున్నాడు ఆయన. ఓన్లీ వెన్ ద లైట్ ఆఫ్ రీజన్ ఈజ్ డిమ్డ్ బై ది రేడియంట్ సన్ ఆఫ్ విజ్డమ్ విల్ ఆల్ థింగ్స్ బి సీన్ ఇన్ దే జస్ట్ ప్రపోర్షన్స్. అది విజ్డమ్ అనేటువంటిది బాగా వెలుగుతూ ఉండాలి. మనలో రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇది మంచి, ఇది చెడ, ఇది చేయొచ్చు, ఇదంతా పక్క పెట్టేయండి అంటున్నాడు. విజ్డమ్ తోటి నింపితే మీకు ఆటోమేటిక్గా మీరు ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్తారు, ఏది చేయకూడదు అది మీ దగ్గర నుంచి పక్కకి జారిపోతుంది. ఈ వంకాయలు కొనాలా వద్దా, ఈ పక్కన అడిగి ఆ పక్కన అడిగి మూడో వాడి దగ్గర కొని మనం ఎంత కొని వాడు ఎవడో లేదు సార్ వాడు అందరు 10 రూపాయలు అమ్ముతున్నాడు, నేను 8 రూపాయలకి మా అమ్మ వీడియో చీప్గా అమ్ముతున్నాడు, అవి కొనుక్కొని తెచ్చుకుంటాం. అవన్నీ కాస్త పుచ్చికాయలు అయిపోతాయి ఇంటికి వచ్చేవాడు. కనుక రీజనింగ్ తోటి మనం సాధించలేం సృష్టిలో ఏ పని కూడా. అది బాగా తెలుసుకోవాలి మనం. మనకి విజ్డమ్ అనేటువంటిది ఉండాలి. విజ్డమ్ చేత ఆ వెలుగు చేత మనం పనులు అన్నటువంటివి చేసుకోవడం అనేటువంటిది చాలా సులభం. మనం వీడు మంచివాడా వాడు చెడ్డవాడా అన్నటువంటి వీటి లాజిక్స్ తోటి మనకి లొంగదేది. Will the forms that veil the subjective life be irradiated and known only when the light of reason is dimmed by the radiant sun of wisdom, with all things be seen in their just proportions, and will the forms assume their exact colors and their numerical vibrations be known. సో విజ్డమ్ చేత మనకి చోట్లో ఉన్నటువంటి విషయములు చక్కగా తెలియగలుగుతుంది. వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, వాడు కోపంగా ఉన్నా వాడిని ప్రేమిస్తాం మనం. వీడు మంచిగా రండి సార్ అని మనకి ఎంతో అతిథి మర్యాదలు చేస్తున్నా వాడి ఇంటికి మనం వెళ్ళాం. ఎంత దేని చేత అంటే విజ్డమ్ అనేటువంటిది ఉండడం చేత చక్కగా తెలియబడుతుంది. వీడు పైకి మర్యాదలు చేస్తున్నాడు కానీ లోపల మనం రావాలని లేదు, మనం రావక్కర్లేదు వాడి ఇంటికి అంటే మనకు చక్కగా తెలిసిపోతుంది. కనుక ఇవన్నీ కూడా చక్కగా విజ్డమ్ చేత తెలియబడితే అందు గురించి విజ్డమ్ బాగా పెంపొందించుకోండి అని చెప్తున్నారు. దీంతో మనకి కలర్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెటర్ ఇస్ 8th లెటర్. దిస్ ఇస్ వెరీ చాలా ఇంట్రెస్టింగ్ లెటర్. యాక్సెస్ టు ద మాస్టర్స్ వయా మెడిటేషన్. మాస్టర్స్ మనం ధ్యానముల ద్వారా మనం కలవచ్చు అటువంటి విషయం మీద ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. కలర్ ఆస్పెక్ట్గా చెప్పబడినటువంటి చాప్టర్ మనకి దీంతో ఎండ్ అయిపోయింది. సో మాస్టర్స్ గురించి మనం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం మనం ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో. అయితే ఈయన పరమ గురువులు జ్వాలకులు గారు ఈయన ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క ఆస్పెక్ట్స్లో మాస్టర్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. కాస్మిక్ ఫైర్లో కూడా మాస్టర్స్ గురించి వచ్చింది మనకి. అందులో ఒక ఆస్పెక్ట్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇనిషియేషన్ దాంట్లో ఒక ఆస్పెక్ట్లో చెప్పారు. ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్స్లో మనకు చెప్తూ ఉన్నారు. సో మాస్టర్స్ అంటే మనకు హైరార్కీ అంటున్నది ఒకటి ఉంది. ఈ హైరార్కీకి మనం ఇది ప్రధానంగా హైరార్కీ ఇట్ ఈస్ 1, 3, 7గా ఇదంతా వర్క్ చేస్తుంది హైరార్కీ. కనుక ఆ విషయాలన్నీ కూడా మనం ఇదివరకు మనం చెప్పుకున్నాం. అదే మనకు ఒక చార్ట్గా కూడా మనం ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీటన్నిటికీ కూడా అధిపతిగా ఉన్నటువంటి వారు సనత్ కుమార్ వారు. ఆయన కింద ప్రధానంగా 3 వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ లోగోస్, సెకండ్ లోగోస్, థర్డ్ లోగోస్ అని. ఫస్ట్ లోగోస్ అంటేనేమో ఆయన అక్కడ ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వారు నీలగిరీస్, మాస్టర్ ఆఫ్ నీలగిరీస్ అని. సెకండ్ లోగోస్కి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వారు మైత్రేయులు వారు అని. థర్డ్ లోగోస్గా ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వారు మహా చౌహాన్ అని. నీలగిరీస్ గారు వారికి దాంట్లో పనిచేస్తున్నటువంటి వారు మాస్టర్ మోరియా అని. తర్వాత సెకండ్ దానికి మైత్రేయ, ఆయనే బోధిసత్వ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఆ హైరార్కీలో ఉన్నటువంటి వారు కుతుహుమి. ఆ కుతుహుమి గారి హైరార్కీలో ఉన్నటువంటి వారు జ్వాలకుల్ గారు. జ్వాలకుల్ గారి కింద మిగిలిన ఇనిషియేట్స్ వీళ్ళందరూ వస్తారు. అలాగే థర్డ్ లోగోస్ దాంట్లో మహా చౌహాన్ కింద మిగిలిన 4
ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, సిక్స్త్ రే, సెవెంత్ రే. వీళ్ళందరూ కూడా ఈ రేస్కి సంబంధించినటువంటి వెనేషియన్ మాస్టరు, సెరాపిస్, హిలేరియన్, జీసస్, వీళ్ళు నలుగురు థర్డ్ లోగోస్ మహాచౌహాన్ గారి కింద, అంటే ఆ సివిలైజేషన్, లార్డ్ ఆఫ్ సివిలైజేషన్ అని దాకా ఏదైతే చెప్పుకున్నాం ఆ డిపార్ట్మెంట్స్లోకి వీళ్ళు నలుగురు వస్తారనమాట. సో ఈ రకంగా వీళ్ళు హైరార్కీ అనేటువంటిది ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈ చాప్టర్లోకి మనం వెళ్దాం. ఇప్పుడు యాక్సెస్ టు ద మాస్టర్స్ వయా మెడిటేషన్, ది సెర్చ్ ఫర్ ది గోల్. Today, it may be possible to touch somewhat upon the subject of the masters and how they may be approached through meditation. This, I know, is a subject close and dear to your heart. మీ అందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇది అంటున్నాను. So, it is to the heart of all those who earnestly follow the light within. I seek to handle this subject with you in such a way that at the close of this letter, the masters will be more real to you than ever before. ఈ చాప్టర్ అయ్యేటప్పటికి మనకు పరమ గురువులు అంటే ఆహాహా వీళ్ళేనా అర్రే అని అంటే మనకు బాగా అర్థమయ్యే, మనకు బాగా హృదయానికి వాళ్ళని ధ్యానం చేసుకోగలిగి వాళ్ళ స్పర్శ మనం పొందగలిగేటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి ఈ చాప్టర్ అయ్యేటప్పటికి. అది ఇప్పటిదాకా మనం మాస్టర్స్ అంటే అవి ఎక్కడ సార్ వాళ్ళ అడ్రస్ దొరకట్లేదండి, 10 ఏళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నా అన్నట్టుగా మనం ఉన్నాం. ఈ చాప్టర్ అయ్యేటప్పటికి వాళ్ళంటే అవే ఇక్కడే కదండి అన్నట్టుగా మనకి చాలా తేలికగా వాళ్ళ యొక్క స్పందన లేదా వాళ్ళ యొక్క స్పర్శ మనం పొందేటట్టుగా మనం తయారవ్వాలి. ఆ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటున్నారు ఆయన. అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ దెమ్ will be so demonstrated in the life that its immediate and practical attainment will be earnestly pursued. Let us therefore, as we have always done, divide our subject into certain heads and divisions. సబ్జెక్ట్ మనం వెళ్ళే ప్రతిసారి మనం ఏం చేసుకుంటున్నాం, దాన్ని కొన్ని హెడ్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం. అలాగే ఈ చాప్టర్ కూడా కొన్ని హెడింగ్స్ చెప్తానంటున్నారు. ఫస్ట్ హెడింగ్ ఇస్ హూ ఆర్ ది మాస్టర్స్, అసలు ఈ పరమ గురువులు ఎవరండి అంటున్న హెడింగ్ తోటి స్టార్ట్ అవుతుంది మనకి. సెకండ్ హెడింగ్ సేస్ what does access to them entail from the standpoint of the pupil, from the standpoint of the master. సో వాళ్ళని మనం ఎలా యాక్సెస్ అవ్వచ్చు, పరమ గురువులు వాళ్ళు ఎలా అవైలబుల్లో ఉన్నామని చెప్తున్నారు, మనం ఎలా వాళ్ళని రీచ్ అవుతాం. ఈ రెండు ఆస్పెక్ట్స్లో ఆ రెండింటిని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థర్డ్ పాయింట్ ఇస్ మెథడ్స్ ఆఫ్ అప్రోచ్ టు ద మాస్టర్స్ త్రూ మెడిటేషన్. ఏ విధంగా మనం మెడిటేషన్ చేసుకుంటే వాళ్ళని మనం అప్రోచ్ అవ్వగలుగుతాం. ఫోర్త్ పాయింట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ యాక్సెస్ ఆన్ ది 3 planes. వాళ్ళని యాక్సెస్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మనకి ఈ 3 planesలోనూ మనకి ఎలా ఉపయోగంగా ఉంటుంటుంది, దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నటువంటి చూద్దాం. ఎవ్రీవేర్ త్రూ అవుట్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఫెల్ట్ ద అర్జ్ దట్ డ్రైవ్స్ ఎ మ్యాన్ టు సీక్ అవుట్ సమ్వన్ హూ ఫర్ హిమ్ ఎంబోడీస్ ద ఐడియల్. మనకి సృష్టిలో మనం ఏదైనా సరే ఒక సాధించాలి అంటే ఏదైనా మనకుంటే కనుక మనకి ఐడియల్ పర్సన్ ఎవరు అనేటువంటిది చూస్తాం. క్రికెట్ ఆడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఐడియల్ పర్సన్ ఒకడు ఉన్నాడు, వాడిలాగా ఆడాలి మనం క్రికెట్ అంటాడు. వాడికి ఇంకా పదాలు నోటికి సరిగ్గా రాకపోయినా సరే వాడు బ్యాట్ పట్టుకుని నేను వాడిని అంటాడు, ఐఎమ్ టెండూల్కర్ అంటాడు. వాడికి స్పెల్లింగ్ కూడా రాదు, అయినా అంటే ఏంటి వాడికి ఐడియల్ పర్సన్ వాడు. అలా ప్రతి దానికి కూడా ఒక ఐడియల్ పర్సన్ మనం చూస్తాం, మనం వెతుకుతాం. మనం దీంట్లో ఐడియల్ పర్సన్ ఎవడున్నాడు మనకి, ఈ స్థితిని ఆల్రెడీ చేసి వాడు సాధించిన వాడు ఎవడున్నాడు అనేటువంటిది వెతుకుతాం. సో ఐడియల్ పర్సన్ అనేటువంటి వాడు ఒకటి కావాలి మనకి ఎప్పుడైనా సరే. అంటే మనకు ఒక గోల్ మనం పెట్టుకుంటాం అనమాట, అంత స్థితి మనం సాధించాలి లైఫ్లో, ఆ స్థితికి మనం ఎదగాలి. మనం అలా ఎలా అయినా సరే ఎప్పటికైనా సరే అలా ఆడాలి, అలా జీవించాలి, అలా చదవాలి, ఇలా మనకు ఉంటూ ఉంటుంది కదా, అది అంటున్నారు. ఈవెన్ దోస్ హూ డు నాట్ అడ్మిట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది మాస్టర్స్ సీక్ సమ్ ఐడియల్ అండ్ దెన్ విజువలైజ్ దట్ ఐడియల్ యాజ్ ఎంబోడీడ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. ఒక ఐడియల్ అనేటువంటిది అంటే మాస్టర్స్ ఉన్నారనేటువంటి విషయం వాళ్ళు అంగీకరించకపోయినా అంగీకరించే వాళ్ళు ఉన్నా ఎవరైనా సరే ఒక ఐడియల్ పర్సన్ ఉన్నటువంటి ఫిజికల్గా ఉన్నారా, ఇంత స్థితి చేసినటువంటి వారు, ఇంత తపస్సు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదా ఇంత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇంతకు ముందు మూన్ మీద కాలు పెట్టిన వాడు ఉన్నాడా, ఇలా మనం ఒక ఐడియల్ పర్సన్ గురించి మనం వెతుకుతాం. అది చెప్తున్నారు. దే పిక్చర్ దెమ్సెల్వ్స్ పర్హాప్స్ యాజ్ ది ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఐడియల్ యాక్షన్ ఆర్ విజువలైజ్ అండ్ గ్రేట్ ఫిలాంథ్రోపిస్ట్, some superlative scientist, some notable artist or musician as embodying their supreme conception. The human being, simply because he is himself fragmentary and incomplete, has always this urge within himself to seek other and
గ్రేటర్ దాన్ హిమ్సెల్ఫ్. వీడు ఇన్కంప్లీట్గా ఉన్నాడు కాబట్టి వీడికన్నా ఇంతకన్నా గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి మీద అంటుంటే వెతుకుతూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ దిస్ దట్ డ్రైవ్స్ హిమ్ బ్యాక్ టు ది సెంటర్ ఆఫ్ హిస్ బీయింగ్. సో ఇది మనం వెతకాలంటే ఎక్కడ వెతకాలి? సెంటర్ ఆఫ్ హిస్ బీయింగ్. మనకి సెంటర్గా అంటే మనం గూగుల్లో ఎతకడం కాదండి మాస్టర్స్ గురించి వెతకాలంటే. మీ లోపల ఉన్నటువంటి తత్వములో మీరు వెతకడం ప్రారంభించండి, అప్పుడు మీకు తెలుస్తుంది అంటున్నారా. And it is this that forces him to take the path of return to the all self. అప్పుడు వీడు పాత్ ఆఫ్ రిటర్న్లోకి రావాలి ఎప్పుడైనా సరే. రిటర్న్ టు ది ఆల్ సెల్ఫ్. అన్నిట్లోనూ నిండి ఉన్నటువంటి తత్వమును మనం ధ్యానం చేయాలంటే అంటే ముందు మనలో ఉన్నటువంటి తత్వములో మనం ఉండడం అనేటువంటి చేస్తే ఇదే తత్వం అందరిలోనూ ఉంది. నాలోన గల వెలుగు అన్నారు మాస్టర్ గారు. ఫస్ట్ నాలో ఉన్నటువంటి వెలుగును ఫస్ట్ నేను దర్శించితే అప్పుడు అదే వెలుగు అందరిలో ఉంది అనేటువంటిది దర్శనం అవుతుంది మనకి. కనుక ఫస్ట్ అది జరిగితే ది ఆల్ సెల్ఫ్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎవర్ త్రూ అవుట్ ద ఇయాన్స్ డస్ ది prodigal son arise and go to his father, and always latent within him in the memory of the father's home and the glory there to be found. Glory there to be found. అంటే ఫాదర్ నుంచి వీడు ఏదో తెచ్చుకున్నాడు ఇది ఖర్చు అయిపోయిన తర్వాత వీడు వెళ్ళి అటు చూస్తాడు, మళ్ళీ వెనక్కి ఇలా చూస్తాడు. ఫాదర్ నుంచి మళ్ళీ తెచ్చుకోవాలి. కనుక వీడి జర్నీ ఎటు వెళ్ళాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఫాదర్ అవసరం లేదనుకుంటే అలా ముందుకు వచ్చాడు అనుకోండి, మళ్ళీ వాడికి చచ్చా తప్పు చేశాను అని చెప్పి వాడికి తెలుస్తుంది. వాడు వెనక్కి తిరిగి చూసుకొని మళ్ళీ ఫాదర్ ఎక్కడున్నాడో ఆ ఇంటికి వెళ్తాడు. మళ్ళీ ఆ స్థితికి వెళ్ళాలి మనం. ఎప్పుడైనా సరే మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మనం చేరాలి, అది గమ్యం ఎప్పుడైనా సరే. లేకపోతే భౌతిక విషయాల్లో మనం అలా వెతుకుతుంటుంది మనసు. అదే ప్రోడిగల్ సన్ అంటే అలా వెతుకుతుంటాడు. దానిలో ఉంది, దీనిలో ఏవో తెచ్చుకున్నాం, ఈ దేహం తెచ్చుకున్నాం, ఈ ఇల్లు తెచ్చుకున్నాం, మనం వీడి ద్వారా సుఖం సంతోషం ఎత్తుకుతాం అనేటువంటి వెతుకుతూ ఉంటాడు. కనుక వాడు అలా కాకుండా మళ్ళా he has to return to his father's home అని అన్నారు. And the glory there to be found. But the human mind is so constituted that the search for light and for the ideal is necessarily long and difficult. Now we see through a glass darkly, but then face to face. ఇది చాలా డిఫికల్ట్ పాత్. మనం ఎలా అంటే ఇది డిఫికల్ట్ పాత్ ఎందుకన్నారంటే, ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కడం అంటే అబ్బాయి చాలా కష్టం అండి, బస్సులో వెళ్ళిపోవడం చాలా ఈజీ. కొండ ఎక్కడం ఎందుకు కష్టం అని చెప్పారంటే జాగ్రత్తగా ఎక్కాలనేటువంటి విషయంగా మనకు చెప్పారు. అంతే అది చేయలేమని కాదు. మెట్లు ఎక్కేటప్పుడు మనం బస్సు ఎక్కామనుకోండి, బస్సు ఎక్కి నిద్రపోతే వచ్చింది దిగండి అంటాడు. అలా కాకుండా మనం మెట్లు ఎక్కడంలో ప్రతి మెట్టులోనూ మనం స్వామిని ప్రార్థించుకుంటూ ఆయన స్మరణ చేసుకుంటూ ఎక్కుతాం. ఇది కొంచెం కష్టమైనటువంటిది. కానీ కష్టమైనటువంటి మార్గంలో మన కష్టాన్ని ముందుగానే ఎందుకు పెడతారంటే అక్కడ బోర్డు కొంచెం జాగ్రత్తగా మనం వెళతాం అనేటువంటి. నాట్ టు బి కేర్ఫుల్గా ఉండాలంటే ఆయన స్మరణ ఉంటుంది. కేర్లెస్గా ఉండే దాంట్లో ఆయన స్మరణ ఉండదు, బండికి నిద్రపోతాడు. కేర్ఫుల్గా ఉండే ప్రతి మెట్టు అలా స్మరించుకుంటాడు. అందుగురించి డిఫికల్ట్ అని చెప్పారు. డిఫికల్ట్ అంటే ఇంకాస్త మనం దానికి సంసిద్ధులమై మనం ప్రయాణం చేయాలి అని చెప్పి అర్థం ఇక్కడ డిఫికల్ట్ అంటే. Now we see through a glass darkly, but then face to face. Now we catch glimpses through the occasional windows we pass in our ascension of the ladder of other and greater beings than ourselves. They hold out to us helping hands and call to us in clarion tones to struggle bravely on if we hope to stand where they are now standing. వాళ్ళు పాత ఫెసర్షన్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అది మనం వెళ్ళడానికి మనకు వాళ్ళు మన లోపల నుంచి లేదా మన వాళ్ళు పైకి ఇలా రండి అని పిలుస్తుంటారు. కనుక వాళ్ళు చూపించేటువంటి వాళ్ళ యొక్క శబ్దమే మనం వెళ్ళడానికి మనకి మార్గముగా ఉంటుంటుంది. నాదం వెంట యానము చేయుట అని చెప్తారు. దీన్నే మనకి చక్కగా మనకి జీవన జ్యోతి పుస్తకంలో ఏమని రాస్తారంటే మిథిల గురు పూజలు చేసినప్పుడు అదే కొండల్లో చేశారు మాస్టర్ గారు గురు పూజలు. ఏమీ లేదు అక్కడ. సాయంత్రానికి చీకటి అయిపోతుంది. సో చీకటి అయిపోతున్నప్పుడు కొండ నుంచి పైకి గురు పూజలకు వచ్చేవాళ్ళు పాపం అంతా నడుచుకుంటూ వెళ్ళేవారు.
పూజలకు వెళ్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకి పైనుంచి అడిచేవారు, రండి రండి ఇటు రండి ఇటు రండి అని. వాళ్ళందరూ అలా వెళ్ళారు. అలా పైనుంచి పిలిచేవాళ్ళు వాళ్ళు ఉన్నారు పరమ గురువులు. వాళ్ళు వీళ్ళని పిలుస్తుంటారు. We sense beauties and glory surrounding us that as yet we cannot revel in. They flit into our vision, and we touch the glory at a lofty moment, only again to lose the contact and to sink back again into the murky gloom that envelops. మనం మన చుట్టూతో ఉండేటువంటిది ఏం చేస్తుందంటే మన అలా ఇవి మనం అలా అట్రాక్ట్ చేసేస్తుంది బాగా అలా రెవెల్ ఇన్. సో ఇదిగా మనలోకి అలా సూదిలా గుచ్చిపోతుండేవి ఇవన్నీ మన అలా అట్రాక్ట్ చేసేస్తుంటాయి. కనుక ఇవన్నీ అట్రాక్ట్ చేసేసేయడంలో వీడు వెళ్ళవలసినటువంటి మార్గం వీడు జారిపోతుంటాడు. ఇందు గురించి డిఫికల్ట్. చుట్టూతో మనం ఒక ప్రపంచం ఇది చోట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి ఎంత అద్భుతంగా తయారు చేశారంటే ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. కనుక వీటిని బేస్ చేసుకుని పైకి ఎక్కాలి, కానీ ఈ అందాలు వీటన్నిటిని చూసుకుంటే ఇక్కడే ఉండిపోవడం అనేటువంటిది కాదు మార్గం. But we know that outside and further on is something to be desired. We learn also the mystery that external wonder can only be contacted by withdrawing within, till the center of consciousness is found that vibrates in tone with those dimly realized wonders, and with those radiant souls who call themselves our elder brothers. కనుక వాళ్ళని ఎల్డర్ బ్రదర్స్గా తెలుసుకోండి. విత్ దోస్ రేడియంట్ సోల్స్, వాళ్ళు రేడియంట్ సోల్స్ అంటే వాళ్ళు అక్కడ ఉన్నారట అంటే హిమాలయాల్లో ఉన్నారట అంటే మనం ఇక్కడ పుస్తకం చదువుకుందాం అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళకి ఇది చేస్తారు. వాళ్ళు రేడియంట్ సోల్స్. వాళ్ళు అక్కడ ఉండి మనం ఇక్కడ చేసుకునేటట్టుగా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఓన్లీ బై trampling on the external shades that veil and hide the inner center do we achieve the goal and find the ones we seek. Only by the domination of all forms and the bringing of those forms under the rule of the God within can we find the God in all, for it is only the sheets in which we move upon the plane of being that hide from us our inner God. మనం ఎప్పుడు కూడా ఈ ఇన్నర్ గాడ్ గురించి మనం ఇద్దరు కూడా చెప్పుకున్నాం. ఇన్నర్ గాడ్గా ఉన్నటువంటి తత్వంలోకి మనం వెళ్ళాలి. సో పరమ గురువులు అనేటువంటి వాళ్ళని వాళ్ళు ఎక్కడున్నారండి, ఆల్ప్స్ పర్వతమా, హిమాలయాసా, ఎక్కడున్నారు ప్రస్తుతం అనేటువంటిది అడ్రస్ ఎత్తగడం కాదు, మీకు ఎక్కడెక్కడో ఉండడం కాదు, మీకు ఇక్కడ తెలియబడాలి. వాళ్ళు ఒక ఇన్నర్ హార్ట్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇన్నర్ గాడ్ ఇక్కడ మీకు తెలియబడ్డం అనేటువంటిది ఫస్ట్ అక్కడ మీరు ట్రావెల్ చేయండి. అప్పుడు మీరు లేకపోతే ఎదురుకుండా షీట్స్ తోటి వాడు ఇలా గడ్డంతో వస్తారండి, వాళ్ళు ఇలా తెల్లటి వస్త్రములు ధరించి వస్తారని అనుకోండి, క్లాస్ ఎడికి ఎవడొకరు బయట వచ్చిన వీడియో పరమగురు అనుకుంటాం. కనుక అలా వెతకడం కాదండి పరమగురువులు. వాడు ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చారనుకోండి పరమగురువులు, సార్ టై పెట్టుకుని, వాళ్ళు పరమగురువు కాదండి అంటాము. కనుక వీటిని బట్టి మీరు వెతకడం కాదు. వాళ్ళు ఇన్నర్ హార్ట్ తోటి మీరు వెతికితే మీ పక్కన కూర్చున్నటువంటి వాడు బస్సు ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, వాడు నిజానికి పరమగురువులు అనుకోండి, వాళ్ళు వెంటనే మీరు తెలుసుకోగలుగుతారు. ఇన్నర్ హార్ట్గా మీరు ఉండడం అనేటువంటిది తెలుసుకోవాలి. వాళ్ళు మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాలు టకటగా మీకు తెలిసిపోతాయి చక్కగా. అంటే ఎప్పుడైతే మీరు ఇన్నర్ హార్ట్గా మీరు తయారై ఉంటారో అప్పుడు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సెకండ్స్లో వాళ్ళు ఇలా వచ్చి మనతో ఏదో మాట్లాడాలి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అప్పుడు ఒక ఆయన కనబడ్డారండి, మేము హిమాలయాలు వెళ్ళినప్పుడు ఆయన ఏదో నీ గమ్యం ఇటు అని చెప్పారండి, అదేదో నేను రోడ్డు అటు వెళ్ళాలనుకున్నా నేను, ఇలా మనకు అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడు ఆ స్పాట్లో కనబడితే ఆ స్పాట్లో మనకు ఆ విషయం తెలియబడితే అది సంతోషం, కానీ ఎప్పుడో తర్వాత తెలిసింది అనుకోండి దానివల్ల పెద్ద ఎక్కువ సంతోషం మనం పొందడం. గురించి ఫస్ట్ ఈ పరమ గురువులను మనం దర్శించేటప్పుడు ఫస్ట్ మన ఇన్నర్గా మనం వెళ్ళాలి, మనం లోపలికి వెళ్ళాలి. అది ఇక్కడ అందు గురించి ముందు ఆ పాయింట్ చెప్పి నెక్స్ట్ ఈ పరమ గురువులు అనేవాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి చెప్తారు మనకి. ద గ్రేట్ ఇనిషియేట్స్ హూ వాయిస్డ్ ద వర్డ్స్ ఐ కోట్ యాడెడ్ స్టిల్ అదర్ వర్డ్స్ ఆఫ్ రేడియంట్ ట్రూత్, దెన్ షెల్ వి నో ఈవెన్ యాజ్ వీఆర్ నోన్. దెన్ షెల్ వి నో అంటే ఏంటి? యాజ్ వీఆర్ నోన్ అంటే ఈ తెలియబడుట తెలుసుట అనేటువంటిది. మనకు ఆ స్థితిలోకి తెలియబడుట అనేటువంటిది అంటే ఇప్పటిదాకా తెలిసింది వేరు, తెలియవలసినది వేరు మనకి. కనుక మనం అంటే ఏమిటో అనేటువంటిది లోపల వెళ్ళినప్పుడు అప్పుడు మనం చక్కగా పువ్వు అనేటువంటిది ఎలా అయితే విచ్చుకుంటుందో అప్పుడు జీవుడు గురించి చక్కగా వీడికి అర్థం అవుతుంది. అసలు వాడు దేనికి వచ్చాడు, ఈ తత్వం ఇదంతా ఫస్ట్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అప్పుడు పరమ గురువులు అంటే ఏంటో మనకు చెప్తారు. అప్పుడు మనకి the future holds for each and all who duly strive, who unselfishly serve and occultly meditate,
the promise of knowing those who already have full knowledge of the struggle. The future holds for each and all. భవిష్యత్ అనేటువంటిది వీడి చేతుల్లో ఉండబడటం అనేటువంటిది. అంటే ఏంటంటే ఎవడైతే తనకి అక్కల్ట్గా ఇవన్నీ ఉంటుంటాడో చక్కగా ధ్యానం చేసుకోవడం, పరమూరులు ఇచ్చినటువంటి మార్గంలో వాడు ప్రయాణించడం, తర్వాత అన్సెల్ఫిష్లీ సర్వ్ ఇలా ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి చక్కగా మార్గం అనేటువంటిది దర్శింపబడుతుంటుంది. అంటే ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ ఈచ్. ఇది చక్కగా ఇది వెళ్ళవలసినటువంటిది, ఇది చేయవలసినటువంటిది ఈ విధంగా వాడికి తెలియబడుతుంది ఆటోమేటిక్. Forget not the earlier part of the initiate's remarks, where he points out the way whereby the darkness is dispelled and the knowledge of the great ones is reached. కనుక మెడిటేషన్ వీటి ద్వారా మనం నాలెడ్జ్ అన్నటువంటిది మనం చక్కగా పెంపొందించుకోగలుగుతాం. He emphasizes that only by love is the path of light and knowledge trodden. Why this emphasis upon love? ప్రేమ ద్వారా మాత్రమే మనకి జ్ఞానం అందివ్వబడుతుంది. ప్రేమ లేనటువంటి వాడికి డిగ్రీలు ఉండొచ్చు కానీ జ్ఞానం ఉండకపోవచ్చు. అంటే ఇన్ని బుక్స్ నేను చదివేశాను అన్నటువంటిది ఉండొచ్చు, పరమగురువుల పుస్తకాలన్నీ నేను చదివేశాను అన్నటువంటిది ఉండొచ్చు, కానీ ప్రేమ అనేటువంటిది ఎవరికైతే బాగా విచ్చుకొని ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ విజ్డమ్ అనేటువంటిది అందుతుంది. Wisdom, the divine ray that the Lord of love are contacted, that the masters of compassion are known, and that the possibility of entering into the consciousness of the great ones and of all our brothers of whatsoever degree become a fact and manifestation. ఫ్యాక్ట్ అండ్ మేనిఫెస్టేషన్లో మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం ప్రేమగా ఉండడం చేత మాత్రమే ఫ్యాక్ట్స్గా ఉన్నటువంటి మేనిఫెస్టేషన్, లేకపోతే ఫ్యాక్ట్స్గా ఉంటాయి. పుస్తకం పట్టి పుస్తకం మనం పరమగురువులది చదువుకునే దానిగా ఉంటుంది, మన జీవితంగా ఉంది అనుకోండి, అది ఉపయోగం లేదు. అందరం ఇంత శ్రద్ధగా చదువుకుంటున్నాం అంటే ఇది మన లైఫ్లోకే వచ్చేసేయాలి, మనం చదువుకుని అది మన లైఫ్ బాగుంటుంది అప్పుడు. ఇంకా రోజు వాడు ఎవడో ఉన్నట్టు వాడు రోజు బస్సులో పోయేటప్పుడు ఈ కారు వాడి షోరూమ్లు అవన్నీ చూసుకుంటూ అలా బస్సులో పోతున్నాడు. అలా కాకుండా వాడు కారులో జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, అది బాగుంటుంది. రోజు కారుని ఊరిని చూస్తుంటే ఏం ఉపయోగం? చాలా బాగుంటుందండి, ఇప్పుడు లేటెస్ట్ కార్ వచ్చిందంటే అదిగోండి అది బయట పెట్టారు వాళ్ళు, ఉపయోగం లేదు. నువ్వు కారు ఎక్కేస్తే ఉపయోగం, అది ఛాన్స్. కనుక ఈ సబ్జెక్ట్ మనం తెలుసుకుంటే ఉపయోగం కాదు, దీన్ని మనం మన జీవితంలోకి మనం తెచ్చేసుకోవాలి. దిస్ ఈస్ ద పాత్ టు బి ట్రోడెన్ బై వన్ అండ్ ఆల్ అండ్ ది మెథడ్ ఈజ్ మెడిటేషన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాత్రలోకి రావాల్సిందే. ఏదో ఒక రోజు వాడు ప్రతివాడు కూడా ఈ మార్గం ద్వారా ప్రయాణించాల్సిందే, అంతే, వేరే గమ్యం లేదు. ఎప్పుడైనా సరే ఎంత ముందుగా వాడు గోడకు కొట్టుకుంటున్నాడు వాడు తిరిగి వస్తాడు. వాడు కూడా మనం ఎన్నో జన్మల నుంచి ప్రయత్నం చేస్తే ఈ జన్మలో వాళ్ళ పుస్తకాలు మనం తెరిచే అవకాశాలు మనకు దొరికింది. కనుక తెలుసుకున్నటువంటి దానికి మనం ఏ బస్సు ఎక్కాలో తెలిసింది, తెలుసుకోకముందు ఆ బస్సు ఎక్కి అక్కడెక్కడ ఇదంతా తిరిగాం. ఈ బస్సు ఎక్కాలో తెలిసిన తర్వాత ఆ బస్సే ఎక్కుదాం, మనం అటువైపు మనం ప్రయాణం చేద్దాం. అది the goal is perfect love and wisdom. The steps are the surmounting of subplane after subplane on all the three planes. The method is that of the occult meditation. The reward is the continuous expansion of consciousness that puts a man eventually en rapport with his own ego, with other selves, with the waiting, eager master to whom he is assigned. Waiting to the master whom he is assigned. అందరము కూడా ఒకనొక టీచర్ గురించి క్లాస్కి వస్తారనేటువంటిది ముందుగా మనకు నోటీస్ బోర్డులో పెట్టారు. చాలా ఆయన మన ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా హెడ్ అనుకోండి. ఆయన ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆయన ఈరోజు మనకు వచ్చి క్లాస్ తీసుకుంటారట. అంటే మనందరం కూడా చాలా వెయిట్ చేస్తూ అలా కూర్చుంటాం ఆ క్లాసులో. సో అలా మనం కూడా ఒక పరమ గురువు మనకి మార్గదర్శకులే ఉన్నారు, వాళ్ళ గురించి మనం వెయిట్ చేయడం అనేటువంటిది మనం మార్గం. సో మనం ఇన్నర్ కాన్షియస్నెస్గా మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ పుట్స్ ఎ మ్యాన్ ఈవెన్చువల్లీ అండ్ ర్యాపో విత్ హిజ్ ఓన్ ఈగో. మన యొక్క ఈగో తోటి మనం కాంటాక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కడము కూడా తప్పకుండా మనం ఈగో తోటి ఈగో లింకప్గా లైఫ్ లీడ్ చేయాలండి మనం. ఇప్పుడు చాలా బాగుంటుంది లైఫ్. హోమ్ హీస్ అసైన్డ్ విత్ ఫెల్లో డిసైపుల్స్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ ఇనిషియేట్స్ హోమ్ హీ మే కాంటాక్ట్ ఇన్ దట్ మాస్టర్ సారా టిల్ హీ ఫైనల్లీ కాంటాక్ట్స్ ద వన్ ఇనిషియేటర్. ఇవన్నీ మాస్టర్స్ అందరికీ కూడా పైన వన్ ఇనిషియేటర్ ఉన్నారు. ఆ వన్ ఇనిషియేటర్ని మనం రీచ్ అవ్వాలి, ఇది మన గమ్యం. He is admitted into the secret place and knows the mystery that underlies consciousness itself.
సో సీక్రెట్ ప్లేస్ ఒకటి ఉంది, దానిలోకి వెళ్ళండి. గుహ అన్నారు. సీక్రెట్ ప్లేస్ మనం ఏమంటాం? గుహ అంట. అందులో నుంచి వస్తారు, అందులో నుంచి సింహ గర్జనతో వస్తారట అమ్మవారు. అక్కడ గుహ ఉందిట, గుహలో నుంచి సింహ యొక్క గర్జన వినిపించిందిట. అప్పుడు అమ్మవారు వస్తారు. గుహలోకి వెళ్ళాలి మనం. హూ ఆర్ ది మాస్టర్స్? It might be of value to us in our consideration of the subject of access to the masters via meditation if we started with a few fundamental statements dealing with the masters and their place in evolution. We will therefore take up our first point. We shall thus bring before the readers of these letters some idea as to their status, their comprehensive development, and their methods of work. Comprehensive development, వాళ్ళ యొక్క స్టేటస్ ఏమిటి, వీళ్ళు కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏమిటి వాళ్ళు చేయబోతున్నటువంటిది, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఏమిటి, ఇవన్నీ విషయాలు మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. అండ్ దేర్ మెథడ్స్ ఆఫ్ వర్క్. నీడ్లెస్ టు సే మచ్ దట్ విల్ ఫాలో విల్ క్యారీ నథింగ్ న్యూ ఈజ్ ఇన్ ఇంపోర్ట్. ద థింగ్స్ దట్ కన్సర్న్ అస్ మోస్ట్ క్లోజ్లీ అండ్ ద థింగ్స్ దట్ ఆర్ టు అస్ ద మోస్ట్ ఫెమిలియర్ ఆర్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఓవర్లుక్డ్. మనం చాలా ఓవర్లుక్ అయిపోతుంటాం. చాలా చాలా ఓవర్లుక్ ఎప్పుడైపోతాం? అలా పడేసింది అనుకోండి, దాన్ని ఓవర్లుక్ అయిపోతాం. బ్యూరోలో దాచిపెట్టుకున్నాం అనుకోండి, దానికి బాగా ఇన్నర్ లుక్ ఉంటుంది. మనకి ఏం పని చేస్తున్నా లోపల ఉంది కదా, బ్యూరో చెప్పడం ముందు ఇక్కడ లెక్చర్ ఆపేస్తాం. అలా ఉంటుంది. అది కాదు, మనం ఓవర్లుక్ ఎక్కడ అవుతాం అంటే అది ఇలా పడేసింది అనుకోండి, దాన్ని మనం ఓవర్లుక్ అయిపోతాం. కనుక విషయం అనేటువంటిది పరమగురులు అనేటువంటి వాళ్ళని మనం ఓవర్లుక్ ఎక్కువగా అయిపోతాం. అంటే వాళ్ళ నిత్య జీవితంలో ఎప్పుడప్పుడు మనకి కలవచ్చు. వాళ్ళు కలవకూడదని వాళ్ళకే ఉండదు. మనం వాళ్ళని తెలుసుకోలేకుండా ఉంటుంటాం. అది ఇక్కడ మనకు ఓవర్లుక్ అయిపోవడంలో మనం చెప్తున్నటువంటి విషయం. మోస్ట్ ఫెమిలియర్. మా నాన్నగారు చిన్నప్పుడు అంటుండేవారు మాత్రం ఈ విషయాలు చెప్తున్నప్పుడు, అరే మీరు పేషెంట్లు ఎవరన్నా, ఆయన ఒక్కొక్కసారి పరమగురులు పేషెంట్ రూపంలో వస్తారు, ఇప్పుడు టైం వేసి వెళ్ళిపోండి అని మీరు మాట్లాడేస్తుంటారు. అలా మాట్లాడకండి రా అనేవారు. అలా ఆనందం ఇచ్చేది మాట్లాడుతుంటే. కనుక అలా పరమగురులు అనేవాళ్ళు వాళ్ళు అలా వస్తుంటారు. వాళ్ళు ఏదో కారణంగా మన దగ్గరకు వస్తుంటారు. మనం పలకరించడం అనేటువంటిది వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఇద్దరు ఒకసారి మాట్లాడి వెళ్దాం అన్నట్టుగా. their place of in evolution. We will therefore take up the first point. A master of the wisdom is one who has undergone the fifth initiation. Master అనేవారు ఎవరంటే who has undergone the fifth initiation. Fifth initiation పొందినటువంటి తర్వాత ఉన్నటువంటి వాళ్ళు మాస్టర్. ఎవరైతే ఫిఫ్త్ ఇనిషియేషన్ పొందారో వాళ్ళు మాస్టర్ అంటారు. That really means that his consciousness has undergone such an expansion that it now includes the fifth or spiritual kingdom. So that includes spiritual kingdom. అంటే హ్యూమన్ ఇస్ ఫోర్త్, నెక్స్ట్ ఇస్ ది స్పిరిచువల్ కింగ్డమ్. దాన్ని ఇనిషియేట్ అయిపోయినటువంటి వాళ్ళని మాస్టర్. He has worked his way through the four lower kingdoms, the mineral, the vegetable, the animal, and the humans, and he has, through meditation and service, expanded his center of consciousness till now includes the plane of spirits. వీడు హ్యూమన్ కాన్షియస్నెస్ గా వచ్చాడు, తర్వాత వాడు స్పిరిట్ గా అయినటువంటి స్థితిలోకి వాళ్ళు ఎదిగారు. ఆ స్థితికి ఎదిగినటువంటి వాళ్ళు మాస్టర్స్ అంటారు. A master of the wisdom is one who has effected the transfer of polarization from the three atoms of the personal life as included in the causal body into three atoms of the spiritual triads. సో పర్సనాలిటీ యొక్క త్రీ ఐటమ్స్ లో నుంచి ఇప్పుడు స్పిరిచువల్ ట్రయాడ్ లోకి వీళ్ళు ఎలివేట్ అయినటువంటి వాళ్ళు మాస్టర్స్. స్పిరిచువల్ ట్రయాడ్ అంటే మనకు తెలుసు, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ మూడుగా జీవించేటువంటి వాళ్ళు మాస్టర్స్. పర్సనల్ అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. ఈ మూడిట్లో నుంచి ఆ మూడిట్లోకి మనం ఎలివేట్ అవ్వాలి. అది అలా ఎలివేట్ అయి ఉన్నటువంటి వాళ్ళు మాస్టర్స్. హీ ఈస్ కాన్షియస్లీ స్పిరిట్, ఇంట్యూషన్, abstract mind or atma buddhi manas, and this is not potentially but in full effective power realized through experience that has been brought about, as earlier said, through the process of meditation ద్వారా ఆ స్థితులు పొందినటువంటి వాడు. A master of the wisdom is one who has found not only the chord of the ego but the full chord of the monad. Chord of the ego మనకు తెలుస్తుంది, అంటే ఈగోకి మనం ఎలా అసెండ్ అవ్వాలి, వాళ్ళకి మొనాడ్కి ఎలా అసెండ్ అవ్వాలనేటువంటి విషయాలు వాళ్ళకి టీచింగ్స్ ఉంటాయి. గాడ్ ఆఫ్ ది మొనాడ్
and can bring the changes, therefore, at, at will upon all the notes from the lowest to that of the monadic. This means accurately that he has now developed the creative faculty and can sound the note for each plane and build thereon. This power first to discover the notes of the monadic chord, and secondly to use those notes in constructive building is first realized through meditation, accurately performed, balanced by service, lovingly administered. కనుక వాళ్ళు మాస్టర్స్ అన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ కార్డ్ అంటే మొనాడిక్ కార్డ్కి వాళ్ళు అసెండ్ అవుతున్నటువంటి వాళ్ళు ఆ ప్లేన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు కాజెస్ అన్నటువంటి తెలుసు ఎలా ఇవన్నీ కూడా సృష్టిలోకి ఇవన్నీ వస్తున్నాయి ఏమిటి అన్నటువంటి తెలియజేస్తున్నటువంటి వాళ్ళు ఒకటి ఏదైనా సరే ఒకటి ఇనిషియేట్ చేసి సృష్టిలో ఇది ఈ రకంగా చేస్తానికి జీవులు సంతోషంగా ఉంటారు అనేటువంటిది వాళ్ళు జీవులకి ఇనిషియేట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు మాస్టర్స్ కనుక ఆ రకంగా వాళ్ళు చోట్లోకి ఇవన్నీ కూడా రావడానికి చోట్ల ఇవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి విధానాన్ని మనకి అందించేటువంటి వాళ్ళు మాస్టర్స్ వీళ్ళ గురించి మనం మిగిలినది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శతమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.